హలో హాయ్ అండి. బొంబాయి రవ్వతో ఉప్మా చేశాను. ఉప్మానే కానీ తీసేవాకండి. నేను పైనుంచి పల్లి చట్నీ వేసుకుంటున్నాను. ఎంత టేస్ట్ వచ్చిందంటే నేను చేసినట్టు చేయండి, ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా. మమ్మీ ఇలా చేస్తుంది. స్టవ్ మీద బాండి పెట్టేసుకొని 1 కప్పు రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకొని ప్లేట్లో తీసుకోవాలి. అదే బాండీలో నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు, జీడిపప్పు, శనగగుండ్లు, 1 పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. వాటర్ మరుగుతున్నప్పుడు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. 1 కప్పు వేసాను. నేను 1 కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ వేసాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది ఉండలు లేకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి రాగానే స్టవ్ ఆపేసుకోవాలి. నచ్చిందా ఫ్రెండ్స్? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.